So right, today 4 marks questions lo conceptual wise concept oriented question ఒకటి ఉంది. అదేంటంటే ఐసోమరిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ ఐసోమరిజం? ఐసోమరిజం చిన్న కాన్సెప్ట్, వెరీ ఈజీ టు లెర్న్. అయితే మీరు చాలా నీట్ గా అర్థం చేసుకుంటే ఈజీగా రాయి. అండ్ ఎస్టర్డే హౌ టు డ్రా ద స్ట్రక్చర్స్ అనేవి మీరు నేర్చుకున్నారు. హౌ టు డ్రా ద స్ట్రక్చర్, రైట్? సో రైట్, వాట్ ఈజ్ ఐసోమరిజం? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఐసో అనే పదం ఎక్కడ కనపడినా ఓకే సేమ్ అని అర్థం ఇస్తుందండి. ఓకే, ఐసో మీన్స్ సేమ్ అని అర్థం అన్నమాట. సో ఐసోమరిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. దట్ మీన్స్ ఏదో సేమ్ ఉన్నాయి, ఆ సేమ్ ఏంటి అనేది ఇక్కడ దీంట్లో కనుక్కుంటారు, ఐసోమరిజం. ఓకే, సో నా హియర్ సో దిస్ చాప్టర్ డీల్స్ విత్ వాట్? డీల్స్ విత్ కార్బన్ కాంపౌండ్స్ కాబట్టి. సో నా కార్బన్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. వాట్? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటే, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ బట్ స్ట్రక్చర్ డిఫరెంట్ వచ్చింది. We know that there are how many types of structures are there for carbon? 3. One, it can form in long chains, it can form in branched chains, and it can form in ring shape, right? So ee 3 structures lo carbon compound ki same molecular formula. For example, take butane. So butane, okay, so now as I said yesterday, first you have to see what? The first 3 letters and then the last 3 letters. But means 4, C4, An అని వచ్చింది కాబట్టి CnH2n plus 2. An అంటే ఆల్కేన్ లో వచ్చింది కదా అది. సో కాబట్టి you have to apply which formula? CnH2n plus 2 అనే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి C4H10 అనే ఫార్ములా మీరు రాస్తారు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ అని ఉంది, C4H10, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా మారదు కానీ స్ట్రక్చర్ చేంజ్ అయింది. చూసారా, ఇది కూడా బ్యూటేనే, ఇది కూడా బ్యూటేనే. ఓకేనా, సేమ్ స్ట్రక్చర్ లేదు కానీ ఇట్ విల్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్? ఐసోమర్ అని అంటాం. అర్థమవుతుంది చెప్పేది? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్? ఐసోమర్. ఈ ప్రాపర్టీని ఏమంటారు అంటే ఐసోమరిజం అని అంటారు. అర్థమవుతుంది అందరికి? సో దిస్ ప్రాపర్టీ is called isomerism. They have given butane and for example this is normal butane which you can draw very easily. And then so now ఒక కార్బన్ ఇక్కడ తీసేసి రిమూవ్ చేసి ఇంకో కార్బన్ కి ఏం చేసాం ఇక్కడ లింక్ చేసాం. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్, ఇది ఎలా ఉందంటే చైన్ లా ఉంది కదా, చూసారా, గమనించారా? లాంగ్ చైన్ లా ఉంది. అండ్ ఒక కార్బన్ ని రిమూవ్ చేసి ఇంకో కార్బన్ తో లింక్ చేసిన తర్వాత ఇట్ బికేమ్ యాజ్ వాట్? బ్రాంచ్డ్ చైన్ లాగా అయింది కదా. సో అందుకే this is normal butane and this is same ఉంది కాబట్టి ఐసో బ్యూటేన్ అని రాశాను. ఐసో అంటే ఏంటి? సేమ్ అని అర్థం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take another example. So what means ఏంటిది? pentane. Pent means how many carbons will be there? 5 carbons will be there. An means what? Which formula you have to substitute? CnH2n plus 2 and it belongs to alkanes, right? Very good. C5H12 అనే ఈ కాంపౌండ్ కి, కార్బన్ కాంపౌండ్ కి, ఇట్ విల్ హ్యావ్ హౌ మెనీ ఐసోమర్స్? మీన్స్ ఇట్ విల్ హ్యావ్ 3. ఇట్ కెన్ ఫార్మ్ 3 స్ట్రక్చర్స్ అన్నమాట. అర్థమవుతుంది చెప్పేది? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ నార్మల్ పెంటేన్, యు నో, ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు వాట్? వీ హ్యావ్ టు రిమూవ్ 1 కార్బన్ అండ్ ఇట్ కెన్ బి లింక్డ్ టు అనదర్ కార్బన్, ఫార్మ్స్ యాజ్ వాట్? ఐసోపెంటేన్. ఓకేనా, సేమ్ లాగా ఉంటే ఐసోపెంటేన్. ఇంకోటి కూడా ఫార్మ్ అయితే దాన్ని నియోపెంటేన్ అంటారు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ నార్మల్ బ్యూటేన్, ఐసోబ్యూటేన్, ఇంకోటి కూడా ఫార్మ్ అయితే దాన్ని ఏమంటారు? నియోబ్యూటేన్. అర్థమవుతుందా? ఓకే, సో నౌ బై దిస్ ఐసోమరిజం మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ in which carbon compounds have what? Same molecular formula but different structure ఉంటే దాన్ని మనం ఐసోమర్ అని అంటాం. and this property is called what? Isomerism అని అంటాం. very important for 4 marks. Very important for 4 marks. Very easy to draw. అర్థమవుతుందా? ఓకే.